హిందూ మతంలో ఓం అనే పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మన అందరికీ తెలుసు. ఓంకారం అనే నాదంలో ఒక మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. సో దీని గురించి మనమైతే ఈరోజు ప్రత్యేకంగా కొన్ని విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హిందూ మతంలో ఓం అనేది కేవలం ఒక సాధారణ పదం కాదు. అది సృష్టి ఆరంభంతో విశ్వం యొక్క ప్రాథమిక శక్తితో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన ధ్వని. ప్రాచీన కాలపు ఋషులు ధ్యానం చేసేవారు. ధ్యానంలో లోతుగా వెళ్ళినప్పుడు తమ లోపల వెలుపల నిరంతరం ప్రతిధ్వనించే ఒక సూక్ష్మమైన ధ్వనిని అనుభవిస్తారు. ఈ ధ్వని ఏ బాహ్య మూలం నుండి ఉద్భవించలేదు, కానీ అస్తిత్వంలోని ప్రతి కణంలో ఉన్న ఒక కంపనంలా అనిపించింది సాధన. ధ్యానం యొక్క లోతు పెరిగే కొద్దీ ఈ అనుభవం మరింత స్పష్టమైంది. ఒకే దివ్యధ్వని నిరంతరం అంతటా ప్రవహిస్తూ మనసును, ఆత్మను ప్రశాంతపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి, వ్యక్తపరచడానికి ఋషులు, సాధువులు దీనికి ఓం అని నామకరణం చేశారు. ఇది నేటికి ధ్యానం, ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక జాగృతికి అత్యంత పవిత్రమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. పరమేశ్వరుడి డమరుకం నుండి వెలువడిన ధ్వని, ఆ ధ్వని నుండి వెలువడిన అక్షరమే ఓం అని కూడా అంటారు. హిందూ మతంలో ఓం అనే పదం కేవలం ఒక ధ్వని మాత్రమే కాదు, అది సమస్త విశ్వ చైతన్యానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇది ఓ, ఊ మరియు ఉమ్ అనే 3 ధ్వనులతో కూడి ఉంటుంది. ఇవి జీవశక్తి, సమతుల్యత, పరమ చైతన్యాన్ని సూచిస్తుంది. ఇది ధ్యానం, ఆధ్యాత్మిక సాధనకు ఒక ప్రాథమిక మంత్రంగా పరిగణించబడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరిచి అంతర్గత శాంతిని అందిస్తుంది. ఓం జపించడం వల్ల శరీరంలోని శక్తి కేంద్రాలైన నాభి, అనాహిత, ఆజ్ఞా చక్రాలపై ప్రగాఢమైన ప్రభావం ఉంటుందని నమ్ముతారు. ఇది సాధకుడి ఏకాగ్రతను పెంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను నెలకొల్పడానికి సహాయపడుతుందని నమ్ముతారు. హిందూ ధర్మం ప్రకారం ఓం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఇది సృష్టి, స్థితి, లయ చక్రాన్ని సూచిస్తూ విశ్వం యొక్క నిరంతర చలనాన్ని వివరిస్తుంది. ఉపనిషత్తులు ఓంకారాన్ని విశ్వం యొక్క మూల స్వరూపంగా వర్ణిస్తాయి. ఇది గతం, వర్తమానం, భవిష్యత్తు అనే 3 కాలాలను ఆవరించి ఉన్న ఒక దివ్యధ్వనిగా సమస్త అస్తిత్వానికి పునాదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం క్రమం తప్పకుండా ఓం జపించడం వ్యక్తిని ప్రాపంచిక బంధాల నుండి విముక్తి చేసి మోక్షానికి దారితీస్తుంది. ఇది మనస్సును ప్రశాంతపరిచి సాధకుడిని ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యానికి అనుసంధానిస్తుంది. శివ పురాణంలో ఓంకారాన్ని విశ్వ ఆవిర్భావంతో ముడిపెట్టారు. నాదం మరియు బిందువుల కలయికతో విశ్వం సృష్టించబడిందని, ఓం ఆ దివ్య ధ్వని యొక్క రూపమని, అది నేటికీ విశ్వంలో ప్రవహిస్తూనే ఉంటుందని చెప్పబడతారు.